మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ స్పెషలిస్ట్ అండి. షుగర్ గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇవాళ. షుగర్ అనగా మధుమేహ వ్యాధి అనేది మామూలుగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ రకంది చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది, బట్ ఇప్పుడున్న దీంట్లో 20 ఇయర్స్ ఆ వయసులో కూడా మనకు తెలుస్తున్నది. రెండో రకమైంది పెద్దవాళ్ళల్లో వచ్చే షుగర్, దాన్ని టైప్ 2 అంటారు. బట్ ఈ టైప్ 2, టైప్ 1 మధ్యలో ఉన్న ఈ డిఫరెన్స్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా కలిసిపోయాయి. అంటే టైప్ 2 అనేది ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లల్లో వస్తుంది. టైప్ 1 అనేది మాత్రం పుట్టినప్పటి నుంచి ఉంటూ మనకు తెలిసేసరికి కొందరికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళలో కూడా టైప్ 1 అనేది తెలుస్తూ ఉంది. దీనికి తీసుకునే జాగ్రత్తలు ఆర్ ట్రీట్మెంట్ అనేది 4 విధాలుగా విభజిద్దాము. ఒకటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్. 2, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్లోనే ఒకటోది డైట్ కంట్రోల్, రెండోది ఫిజికల్ ఎక్సర్సైజ్, మూడోది మెడిసిన్స్, అండ్ 4 ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్. సో ఫస్ట్ డైట్కి సంబంధించింది కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. కూరగాయలలో అవాయిడ్ చేయాల్సినవి ఆలుగడ్డ, కందగడ్డ, చామగడ్డ, ఇవి దుంపలు ఏదైతే గ్రౌండ్ కింద ఉంటాయో దాంట్లో షుగర్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ కూరగాయల్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే మొత్తం తినొద్దు అని నేను చెప్పను, కానీ వీలైన కాడికి ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది. 2, పండ్లు. మనకు తియ్యగా ఉండే పండ్లు సౌత్ ఇండియాలో ఎక్కువగా దొరికేది మామిడిపండు, అరటిపండు, ద్రాక్ష, సీతాఫల్, సపోటా, ఈ 4-5 రకాల పండ్లని ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అంత మంచిది. మిగతా పండ్లు జామకాయ కానీ, దానిమ్మ, సంత్ర, బత్తాయి ఇవన్నీ తినొచ్చు. అండ్ వాటిలో ఉండే, ఇప్పుడు నేను షుగర్ పేషెంట్లకి తియ్యటి పండ్లు తినొద్దంటే చాలామంది అసలు మొత్తం పండ్లన్నీ మానేసి వస్తారు. అలా కాదు, తియ్యగా ఉండే పండ్లు ఒకటి తక్కువ మోతాదులో తినమంటున్నా. యాపిల్ తినొచ్చు, జామకాయ తినొచ్చు. ఇవన్నిట్లో ఉండే విటమిన్స్, న్యూట్రియంట్స్ ఖచ్చితంగా బాడీకి అవసరం ఉంటుంది. షుగర్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు వేరే విటమిన్స్ డెఫిషియన్సీస్ రావని కాదు. సో ఏ ఫ్రూట్లో ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. అండ్ డైట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బేకరీ ప్రోడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేస్తే మంచిది. బేకరీ ప్రోడక్ట్స్లో ఎక్కువ మటుకు మైదాపిండితో చేసే పదార్థాలు ఉంటాయి. సో ఆ మైదాపిండితో చేసే పదార్థాలలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనం తినగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో షుగర్ బాగా ఎక్కువైపోతుంది. ఆ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తినొద్దు. దాంట్లో మైదాపిండి అండ్ ఫ్యాట్స్, ఆ ఫ్యాటీ ఫుడ్ ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. మూడోది నాన్ వెజిటేరియన్ డైట్లో మటన్లో చాలా ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. సో చికెన్ కానీ, ఫిష్ కానీ 10 రోజులకు ఒకసారి తినొచ్చు, అంతకన్నా ఎక్కువ మోతాదులో తినొద్దు. లైఫ్ స్టైల్లోనే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక ఆల్కహాల్, స్మోకింగు, ఈ పాన్, గుట్కా ఇవన్నిటి వల్ల కూడా షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండవు. సో ఆల్కహాల్ని కంప్లీట్గా స్టాప్ చేస్తే మంచిది. కొందరు డాక్టర్స్ బ్రాండ్ మంచిది, అది మంచిది, ఇది మంచిది అంటారు. అవన్నీ కాదు. అవన్నీ మామూలు షుగర్ లేకున్నా మంచిది కాదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాడుకుంటుంటేనే మంచిది. అది ఎక్సర్సైజ్ వచ్చేసి కార్డియాక్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. వీళ్ళకి కార్డియాక్ యాక్టివిటీని పెంచడం వల్ల మనం షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి పనికొస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అంటారు. అంటే కొంచెం స్పీడ్గా నడవడం. ఎంత స్పీడ్లో నడవాలి అంటే అరౌండ్ 5 కిలోమీటర్స్ 45 మినిట్స్లో కవర్ చేయగలగాలి. ఆ స్పీడ్లో ఆగకుండా నడిస్తే దాని ఎఫెక్ట్ అనేది మన బాడీ మెటబాలిజం మీద చూపిస్తుంది. ఇవాళ ఇమీడియట్గా 45 మినిట్స్ నడవలేని పక్షంలో మెల్లగా దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక గోల్ పెట్టుకోవాలి. ఒక నెల రోజుల్లో నేను 45 మినిట్స్ ఆగకుండా నడవగలగాలి. సో ఈ 45 మినిట్స్ ఆఫ్ కంటిన్యూస్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్స్ షుడ్ బి కవర్డ్. అంటే 5 కిలోమీటర్లు 45 నిమిషాల్లో అయిపోవాలి. అది వాకింగ్, మోకాలు నొప్పులు ఉన్నాయి, వాకింగ్ చేయలేము అన్న వాళ్ళు సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాళ్ళకు కూడా అదే స్పీడ్.
45 minutes ఆఫ్ సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్. ఈ మూడిట్లో ఏ ఎక్సర్సైజు లేకపోతే ఒకరోజు వాకింగ్, ఒకరోజు సైక్లింగ్, ఒకరోజు స్విమ్మింగ్, ఈ మూడిట్లో ఏది చేసినా మంచిదే. వారంలో 5 రోజులు చేసినా సరిపోతుంది. అంటే 5 days, ఒక 2 రోజులు శనివారమో లేకపోతే ఆదివారమో ఇంకో డే బ్రేక్ తీసుకొని వారానికి 5 రోజులు చేయడం ముఖ్యం. ఇది ఎక్సర్సైజ్కి, ఆల్కహాల్కి, ఫుడ్కి సంబంధించింది. తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్. లాస్ట్ స్టెప్పే నేను ట్రీట్మెంట్ చెప్తాను. ఫస్ట్ 3 steps మాత్రం లైఫ్ స్టైల్ చేంజెసే ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పరంగా వస్తే షుగర్కి అనేక రకమైన మందులు ఉన్నాయి, ఇన్సులిన్ ఉంది. బట్ టైప్ 1 అనే వాళ్ళకు మాత్రం ఇప్పటికి కూడా ఇన్సులిన్ వాడడం ఒకటే మార్గం. టైప్ 1 షుగర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్ అయ్యే ఛాన్సులు లేవు. సో వాళ్ళకి ఇన్సులిన్ వాడాలి. టైప్ 2 ఉన్న వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాల వరకు ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్ అవుతాయి. ఇప్పుడున్న కొత్త రకమైన ట్యాబ్లెట్స్ తోటి ఒక 10-15 సంవత్సరాల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా షుగర్ కంట్రోల్ అవ్వచ్చు. కాకపోతే ఇంకా కంట్రోల్ అవ్వని వాళ్ళకు మాత్రమే ఇన్సులిన్ మీదకి షిఫ్ట్ చేస్తారు. ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. లైక్ ఇన్సులిన్ వాడడం వల్ల ఏదో శరీరం ఖరాబ్ అయింది, లేకపోతే ఒళ్ళు బరువు అవుతారు అనేది. అదంతా కాదండి. షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కానీ ఇన్సులిన్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిజానికి చెప్పాలంటే ఇన్సులిన్ అనేది మన ఒంట్లోనే తయారవుతూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ తయారీ అయ్యేది మన ఒంటికి సరిపోతలేదు. అంటే ఒకటి, మన ఒంట్లో కొవ్వు పెరగడం వల్ల ఆ ఇన్సులిన్ను దాని పని అది చేయలేకపోతుంది. 2, కొన్ని సంవత్సరాల తర్వాత బీటా సెల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతాయి. డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్, అంటే ఇన్సులిన్ తయారీ ఒంట్లో సరిగ్గా అవ్వట్లేదు. సో సరిగ్గా సరిపోని మోతాజులో అవ్వనప్పుడు మనం బయట నుంచి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఒంట్లో తయారయ్యే ఇన్సులిన్నే మనం బయట నుంచి తయారు చేసి ఇస్తున్నాం. సో ఇన్సులిన్ వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్సులిన్ వల్ల ఇబ్బంది అయింది అనేది తప్పు. అండ్ ఇప్పుడున్న మన రీసెంట్ గైడ్లైన్స్ కానీ స్టడీస్ ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 35 years 40 years మేల్ పేషెంట్, ఇప్పుడు ఆయనకి షుగర్ ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది, 424 ఉంది షుగర్. అలాంటి వాళ్ళకి ఒక ఫస్ట్ డిటెక్ట్ అయినాక ఫస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇన్సులిన్ తోటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇన్సులిన్ వాడితే నేను చెప్పాను కదా, బీటా సెల్స్ అనేది డిస్ట్రాయ్ అవుతున్నాయి అనేది. సో ఆ బీటా సెల్స్కి మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఫస్ట్ 6 months ఇన్సులిన్ వాడడం వల్ల తర్వాత ఆయనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఫ్యూచర్ షుగర్ కంట్రోల్ అనేది బాగుంటుంది. ఎందుకు అంటే మనం ఆ బీటా సెల్స్, ట్రైన్ అయి ఉన్న బీటా సెల్స్కి రెస్ట్ ఇచ్చాము. రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ 6 నెలల తర్వాత అది కోలుకొని షుగర్ గ్లైసిమిక్ ఇండెక్స్, ఆ షుగర్ అనేది ఈజీగా మనకు టాబ్లెట్స్ తోటి కంట్రోల్ అయ్యిద్ది. అండ్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ని కూడా మనము అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. ఈ షుగర్ అనే దానివల్ల ఇప్పటికిప్పుడు ఏదో 1 రోజులో 2 రోజుల్లో ఏదో అవుతుంది అనేది కాదు. అరే నేను బాగానే నడుస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, బాగానే తింటున్నాను, నేను షుగర్ మందులు ఎందుకు వాడాలి అని అడుగుతుంటారు నన్ను రోజు. బట్ అది బాగానే నడుస్తున్నారు, బాగానే తింటున్నారు అనేది కాదు. షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మనం ఫ్యూచర్లో కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఇవన్నీ బాడీని మనం ఇవన్నిటికీ రిస్క్కి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళం అవుతాము. సో అది కంట్రోల్ చేయడం గురించి ఈ రోజు నుంచి మనం జాగ్రత్తలు పడితే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది.